హలో సార్, మేము పల్లెటూరు యూట్యూబ్ నుండి వచ్చామండి. మీ ఇంటర్వ్యూ కోసం వచ్చాము. ప్లస్ మీ అమూల్యమైన టయాన్ని మాకు కేటాయించి కొన్ని విషయాలు మాకు చెప్పగలుగుతారా? అయితే మీరు ఇట్లా వాకింగ్ చేస్తున్నారు కదా, ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు? దగ్గర 5-6 సంవత్సరాలు చేస్తున్నాను. అవునా? 5-6 సంవత్సరాల నుండి. మీ హెల్త్ ఎలా ఉందండి? హెల్త్ కండిషను బాగుందండి. ఈ పొల్యూషన్ వల్ల మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఎర్లీ మార్నింగ్ దాని గురించే వస్తున్నాం. మామూలుగా 8 తర్వాత అంతా పొల్యూషన్. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అయితే పొల్యూషన్ ఉండదు, మంచి స్వచ్ఛమైన గాలి ఉంటుంది. దానివల్ల ఒక 3 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్, 6 కిలోమీటర్లు వాకింగ్ చేస్తాను. 40 మినిట్స్ వాకింగ్ చేసి ఒక 20 మినిట్స్ వచ్చేసి ఇట్లా వార్మప్స్ అవి ఎక్సర్సైజ్ చేస్తానండి. నా ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది. ఇక మార్నింగ్ వాకింగ్ చేసిన కానీ ఇక సాయంత్రం వరకు హ్యాపీగా మొత్తం ఫ్రీగా ఉంటుంది అనమాట బాడీ. ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు మీరు? దగ్గర 5-6 ఇయర్స్ అవుతుందండి. అవునా? ఎట్లా ఉంటుంది ఇప్పుడైతే? ప్రస్తుతానికి బాగానే ఉందండి. మీరే కాకుండా ఇంకెవరైనా చేస్తూ ఉంటారా మీతో పాటు? మా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఎవరు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారండి. కంటిన్యూ చేస్తాను అయితే నేనే వస్తూ ఉంటా. అసలు మీకు ఎందుకు ఇలా పొద్దున్నే వాకింగ్ చేయాలి అనేది ఎందుకు వచ్చింది మీకు ఈ థాటు? అంటే మనం హార్డ్ వర్క్ చేయట్లేదు కాబట్టి మార్నింగ్ అన్నా ఒక 1 అవర్ వాకింగ్కి కేటాయిస్తున్నాం అండి. అవునా? ఆ తర్వాత నుండి మీ హెల్త్ బాగుంటుందా మంచిగా? బాగానే ఉంటుందండి. మీ పేరు ఏంటండి? నా పేరు తాడబోయిన వెంకటేశ్వర్లు అండి. తాడిపోయిన వెంకటేశ్వర్లు. ఇప్పుడైతే మీ కండిషన్ అయితే బాగుంటుంది? చాలా బాగుందండి. నేను ఆల్రెడీ డయాబెటిక్ పేషెంట్ని, అయినా కానీ నాకు చాలా ఆరోగ్యంగా ఉంది. మిగతా వాళ్ళకి ఏమన్నా చెప్పదలుచుకున్నారా మీరు? ఈ సొల్యూషన్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఎంతో అంత ఒక 40 మినిట్స్ అయినా వాకింగ్ చేయాలి అనేసి నా ఉద్దేశం. అవునా? చాలా బాగుంటుంది. అయితే వాకింగ్ వల్లనే ఆరోగ్యాలు కొంత పెరుగుతాయా? హెల్త్ డిసీజ్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అవునా? మీరు ఫుడ్ ఏం తీసుకుంటారు? డైట్ ఏమైనా ఉంటుందా? డైట్ మెయింటైన్ చేస్తాను నేను. ఏమేమి తీసుకుంటారు? ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళినా స్నానం చేసుకొని కొంచెంసేపు బాగుంటుంది, దండం పెట్టుకునేసి రాగి జావ తాగుతాను. మధ్యాహ్నం భోజనం, మళ్ళీ నైట్ అవకాశాన్ని బట్టి 2 చపాతీ లేదంటే ఫ్రూట్స్ తిని పడుకుంటాను. ఎన్ని కిలోమీటర్లు వాకింగ్ చేస్తారు మీరు? దగ్గర అప్ అండ్ డౌన్ ఒక 6 కిలోమీటర్లు వస్తుంది. ఏమైనా సైడ్ ఎఫెక్ట్లు ఏమైనా వచ్చాయా ఈ మధ్య కాలంలో మీరు చేయడం వల్ల? దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ పోయినాయండి. పోయినాయా? సైడ్ ఎఫెక్ట్స్ రావు. మనం ఆరోగ్యంగా ఉండడం కోసమే వాకింగ్ చేస్తాను, ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు వస్తాయండి? అవునా? ఈ కొంతమంది పెద్దవాళ్ళు కీళ్ళ నొప్పులు అవి ఇవి అంటారు, వీటి వల్ల ఏమైనా తగ్గుతాయా ఈ ఇట్లా వాకింగ్ చేయటం వల్ల? అంటే మామూలుగా వాకింగ్ చేస్తే నొప్పులు రావండి. ఎప్పుడో పాత వాళ్ళు బాగా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు నొప్పులు కాబట్టి ఇలాంటి వాకింగ్ చేస్తే వాళ్ళ ఏజ్ని బట్టి లిమిట్గా చేసుకోవాలి. హార్డ్గా చేయకోకుండా మామూలుగా హార్డ్గా చేయకోకుండా లిమిట్గా చేయాలి. మనం చేయాలి వాళ్ళ తగినంతలో, వాళ్ళ స్టెమినాని బట్టి ఏజ్ని బట్టి వాకింగ్ చేయాలి. అంతేగాని ఏజ్ ఏదో కుర్రవాళ్ళ చేస్తే కుదరదు, పట్టేస్తాయి, అక్కడికి ఇబ్బందులు వస్తాయి. సరేండి, మేము యూట్యూబ్ ఛానల్ అండి, మాది పల్లెటూరు యూట్యూబ్ ఛానల్. మీకు చాలా ధన్యవాదాలండి మీ అమూల్య టైం మాకు కేటాయించినందుకు. థ్యాంక్ యూ అండి. ఆగుదలే